రాష్ట్ర ప్రభుత్వం ఈసారి హైదరాబాద్ సంస్కృతి అద్దం పట్టే బోనాల జాతరను ఇవాళ బల్కంపేట దేవాలయానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా అనేక మంది విశ్వసించేటువంటి స్వయంభూ బల్కంపేట అమ్మవారి యొక్క దేవాలయంలో రాబోయే నెల రోజుల పాటు ఏ విధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలనేటువంటి ఆలోచన మీద ఇది జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యంగా కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి మేరకు గత సంవత్సరం 15 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం 20 కోట్లు ఇచ్చి దేవాదాయ శాఖ పక్షాన హైదరాబాద్ ఉమ్మడి జిల్లా అంటే హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు 3000 చిల్లర దేవాలయాలకన్నింటికి కూడా ప్రభుత్వం తరఫున గుర్తింపు ఇవ్వడం కావచ్చు. ఇంకా 27 దేవాలయాలకు పట్టు వస్త్రాలు స్వయంగా ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వంతో నిర్దేశించబడిన వాళ్ళు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. 20 కోట్లు శాంక్షన్ చేశారు ఈ బోనాలు పండుగ కోసము. అది రాష్ట్రం అంతా కూడా మనకి ముఖ్యంగా పెద్ద గుడిలు ఒక 10తో పాటు మిగతా ఒక 3000 గుడిలకి గ్రాంట్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గుడిలతో పాటు చిన్న చిన్న ప్రైవేటు గుడిలకి కూడా ఈ వసతి అనేది ప్రభుత్వము కల్పిస్తుంది. మరియు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో ఉత్సవ కమిటీ ఏర్పరిచాము. ఇప్పుడు ప్రతి గుడిలో కూడా ఈ సమీక్ష సమావేశం జరుపుకుంటూ ఖచ్చితంగా భక్తులకి కావాల్సినటువంటి వసతులు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అని ఈరోజు ఈ సమీక్ష సమావేశము మంత్రివర్యులు ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. రిక్వెస్ట్ ఒకటి ఉంది. టెంపుల్ లోపల ఈ సీసీటీవీ కవరేజ్ బాగానే ఉంది. బయట టెంపుల్ చుట్టూ ఈ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో కూడా చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది. చాలా పోకిరీలు, తాగుబోతులు వచ్చి చాలా మహిళలకు, భక్తాదులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారనేది పోయినసారి అనుభవానికి వచ్చింది. ఆ నేపథ్యంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు మా విన్నపం, ఈ చుట్టూ ఉన్న ముఖ్యమైన రోడ్ లేన్ బై లేన్లలో కూడా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదన చేసినాము. అది మన కమిషనర్ గారి ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు ఒక లేఖ కూడా రాసినాము. ఈ 2 బ్యారికేడ్ అండ్ సీసీటీవీ ఏర్పాటైతే సరైన పద్ధతిలో ఈసారి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా చాలా ప్రశాంతంగా ఈ బోనాలను భక్తాదులు వచ్చి గౌరవంగా భక్తితో నడిపించుకోవడానికి మేము పోలీసు శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం.